let me check it is working or not. Yes, it is working. Now let me go to the board. See ma, today our goal is to learn about the some of the applications of the Newton's second law. So in this one we are going to discuss the motion of the body which are connected to the strings. Motion of the bodies which are connected. Yes, I am working on this. నేను వర్క్ చేస్తున్నాను. దానికి ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రూవ్ చేద్దామమ్మా. విచ్ ఆర్ కనెక్టెడ్ టు ద స్ట్రింగ్ చేస్తాను నేను మీకు ఇక్కడికి వచ్చేలాగా ప్రూవ్ చేసేసి దాన్ని రేపు మార్నింగ్ అన్నా చెప్తాను. ఓకే, విచ్ ఆర్ కనెక్టెడ్ టు ద స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద బాడీస్ ఆర్ కనెక్టెడ్ టు ద స్ట్రింగ్స్తో మనం కనెక్ట్ చేసింది అనేటువంటి తీసుకున్నాం. సో యాజ్ పర్ అవర్ సిలబస్ వీఆర్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ద స్ట్రింగ్స్ ఆర్ మాస్లెస్ అంటే ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం అనమాట. స్ట్రింగ్స్ ద స్ట్రింగ్ ఆర్ మాస్లెస్ ఉందిమ్మా. మాస్లెస్ అంటే వీటి యొక్క స్ట్రింగ్స్ యొక్క మాస్ అనేది అజ్యూమ్ చేసుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ పాయింట్ మనం తీసుకోవాల్సింది. సెకండ్ వన్ ఇస్ ద స్ట్రింగ్స్ ఆర్ ఇన్ఎక్స్టెన్సిబుల్. స్ట్రింగ్స్ ఆర్ ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే ఇవి సాగదీయడానికి వీలుగా లేవు అనమాట. ఇన్ఎక్స్టెన్సిబుల్ మీన్స్ దే ఆర్ నాట్ వాటిని ఎక్స్టెన్స్ చేయలేవు అనమాట, చాలా టైట్గా ఉంటాయి అనమాట. ఇన్ఎక్స్టెన్సిబుల్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద మాస్లెస్, సెకండ్ వన్ ఈజ్ ద ఇన్ఎక్స్టెన్సిబుల్. సో ఐ ఆల్రెడీ టోల్ యూ ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్ ఏమని చెప్పాను, ద టెన్షన్ ఆల్ పాయింట్స్ మస్ట్ బి సేమ్. అన్నీ కూడా ఒకే పాయింట్ దగ్గర టెన్షన్ ఒకే విధంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది మాస్లెస్ అయితే. సో ద స్ట్రింగ్స్ ఆర్ ఇన్ఎక్స్టెన్సిబుల్. ఎక్స్టెన్సిబుల్ కాలేదనుకోండి ఏమని చెప్పాను, టెన్షన్ అనేటువంటి టూ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చెప్పానమ్మా. మాస్లెస్ అయితే ఏంటి, ఎక్స్టెన్సిబుల్ అయితే ఏంటి, ఏమవుతుంది అనేటువంటిది మీకు క్లియర్గా చెప్పాను. మాస్లెస్ అంటే మీరు నాట్ దట్ వన్ ఏమని చెప్పాను. ఇఫ్ ద స్ట్రింగ్స్ ఆర్ మాస్లెస్ ఏమని చెప్పాను, ద టెన్షన్ ఈజ్ ద సేమ్ ఎవ్రీవేర్ ఇన్ ద స్ట్రింగ్ యొక్క ఉన్నటువంటి దాంట్లో మనకు ఎవ్రీవేర్ టెన్షన్ ప్రతి పాయింట్లో దగ్గర ఒకే ఉంటుంది అని చెప్పాను. అలాగే ఏమని చెప్పాను, ఇఫ్ ద స్ట్రింగ్స్ ఆర్ ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ అనుకోండి, అప్పుడు ఏమని చెప్పాను, ఏమని చెప్పాను ఎస్ ఏమని చెప్పాను అంటే ఫస్ట్ పాయింట్ సార్ ఈ పాయింట్కి ఈ పాయింట్కి ఏమని రాస్తున్నానంటే టెన్షన్ ఈజ్ సేమ్ ఎవ్రీవేర్ అంటే ఏ పాయింట్లో తీసుకున్నా సరే టెన్షన్ స్ట్రింగ్గా ఉంటుందండి. ఆ స్ట్రింగ్స్ ఆర్ ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే ఏమని చెప్తాను, అయిపోయింది బట్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట. మీరు చెప్పలేదు కాబట్టి మళ్ళీ రివైజ్ చేయాల్సి వస్తుంది. యాక్సలరేషన్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ బాడీస్ విచ్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఇట్. అంటే ఈ దీని ద్వారా కనెక్ట్ చేయబడినటువంటి బాడీస్కి ఎన్ని కనెక్ట్ చేస్తే వాటికన్నిటికి కూడా ఒకే రకమైనటువంటి యాక్సలరేషన్ ఉంటుంది అనేటువంటి తీసుకోవడం. ఈ రెండు కండిషన్సే మనం ఉపయోగించేది మన టెక్స్ట్ బుక్లో, ఇంతకంటే ఏం లేదనమాట. నౌ లెట్ మీ గో టు ద ఫస్ట్ కేస్ 1కు వెళ్తున్నానమ్మా. సో మోషన్ ఆఫ్ ది బాడీ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ద స్ట్రింగ్. ఇందులో ఫస్ట్ కేసు మాత్రం మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఇస్ ద హారిజంటల్ మోషన్ తీసుకున్నాను. సో లెట్ మీ టేక్ ద హారిజంటల్ మోషన్. చూడండి, లెట్ మీ టేక్ ద టూ బాడీస్ ఆర్ దేర్. లెట్ మీ టేక్ వన్ ఆఫ్ ద బాడీస్ ఈజ్ ద M1, అనదర్ వన్ బాడీస్ ఈజ్ ద M2. ఇంకొక బాడీ వచ్చేసి M2 ఉంది. సో దే ఆర్ కనెక్టెడ్ విత్ ద స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ చేత కనెక్ట్ చేయబడింది అనుకోండి. ఇక నేను ఇంకా స్ట్రింగ్ అంటానే ఈ కండిషన్ మీరు ఊహించుకోవాలి. ఇట్ ఈస్ ద స్ట్రింగ్ ఈజ్ ద మాస్లెస్, స్ట్రింగ్ ఈజ్ ద ఇన్ఎక్స్టెన్సిబుల్ అని ఊహించుకోవాలన్నమాట. సో లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద రఫ్, ఇట్ ఈస్ ద స్మూత్ సర్ఫేస్, దట్ ఈస్ ద ఫ్రిక్షనల్లెస్ సర్ఫేస్ అనుకోండి. వీఆర్ టేకింగ్ దట్ ఫ్రిక్షనల్లెస్ సర్ఫేస్.
సర్ఫేస్ ఫ్రిక్షన్తో లేదనుకోండి, ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్. వన్ ఆఫ్ ద ఫోర్స్ ఈజ్ అప్లయింగ్ ఆన్ ద సెకండ్ బాడీ మీద నేను అప్లై చేస్తున్నాను. దట్ ఫోర్స్ ఈజ్ ఎఫ్. ఇప్పుడు ఓకే, ఏం లేదమ్మా, 2 బాడీస్ తీసుకున్నాను, ఒకటి M1 ఇంకొకటి M2, వాటి మధ్య ఒక స్ట్రింగ్ని కనెక్ట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఏం చేశాను, రెండో బాడీకి ఎఫ్ అనే ఫోర్స్ని అప్లై చేసి వాడిని లాగాలని చూస్తున్నాను, ఒక ఎడం నుంచి కుడివైపుకు లాగేయాలని చూస్తున్నాను అనమాట, అంతే, ఇంకేం లేదు. సో ఈ సర్ఫేస్ అనేది ఫ్రిక్షనల్లెస్ సర్ఫేస్. ఈ కింద ఉన్నటువంటి సర్ఫేస్ అనేది ఫ్రిక్షనల్లెస్ సర్ఫేస్, అంటే స్మూత్ సర్ఫేస్ అనమాట. స్మూత్ సర్ఫేస్ అంటే ఫ్రిక్షనల్ లెస్ అనమాట, ఇది ఫ్రిక్షన్ లేదు దీనికి. సో నౌ వాట్ ఈజ్ అవర్ గోల్ మీన్స్ టు ఫైండ్ అవుట్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీ యొక్క యాక్సలరేషన్ అనేటువంటిది కావాలి మనకి. ఇప్పుడు let me assume this is the first body, let me assume this is the second body కి ఫస్ట్ బాడీ అనుకోండి, అందువల్ల నేను M1 M2 అనేటువంటి తీసుకున్నాను అనమాట. సో you already well familiar this one. If force is applying this one, the system is try to move along this direction. ఈ డైరెక్షన్లో కదలాలనుకుంటుంది. లెట్ మీ టేక్ దట్ యాక్సలరేషన్ ఇన్ ద సిస్టమ్ ఈజ్ ఏ అనేటువంటి యాక్సలరేషన్ ఉంటుంది అనుకోండి. చూడండి, టు పుల్లింగ్ ఆఫ్ దిస్ ఫోర్స్ ద టెన్షన్ మస్ట్ బి జనరేటెడ్ ఇన్ ద స్ట్రింగ్, దట్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఆ టెన్షన్ టీ అనుకుంటున్నాను అనుకోండి. చూడండి, ఇఫ్ ద బాడీ ఈజ్ పుల్లింగ్ లైక్ దిస్ డైరెక్షన్, ద టెన్షన్ విల్ యాక్ట్ లైక్ దిస్ డైరెక్షన్ అట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర టెన్షన్ అనేటువంటిది ఈ డైరెక్షన్లో ఉంటుంది. లెట్ మీ టేక్ ద టెన్షన్ ఇన్ దిస్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు లైక్ దిస్ డైరెక్షన్. ఈ పాయింట్ దగ్గర టెన్షన్ అనేటువంటిది టీ ఉంటుంది. సో యాజ్ ద స్ట్రింగ్ ఈజ్ ద మాస్లెస్ స్ట్రింగ్, ద టెన్షన్ ఈజ్ ద సేమ్ త్రూ అవుట్ ఎవ్రీవే. ప్రతి పాయింట్లో కూడా టెన్షన్ అనేటువంటిది ఒకటే ఉంటుందని. సో నౌ ఐ ఆమ్ యూజింగ్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్, అప్లయింగ్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అప్లై చేస్తున్నాను. చూడండి, కన్సిడరింగ్ ద ఫస్ట్ బాడీ, చూడండి టేకింగ్ ఫస్ట్ బాడీ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ బాడీ చూడండి, ఫస్ట్ బాడీ తీసుకున్నట్లయితే వాట్ ఆర్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద ఫస్ట్ బాడీ. ఫస్ట్ బాడీలో ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద టెన్షన్ ఈజ్ యాక్టింగ్ లైక్ దిస్ టీ అనేటువంటి టెన్షన్ అనేటువంటిది యాక్ట్ అవుతుంది అనమాట. టీ అనేది టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. సో ద సిస్టమ్ ఈజ్ మూవింగ్ ఏ. చూడండి, త్రూ అవుట్ ద సిస్టమ్ ఈజ్ మూవింగ్ ఏ అనేటువంటి సిస్టమ్ అనేటువంటి టోటల్ ఎందుకు, యాజ్ ద స్ట్రింగ్ ఈజ్ అ inextensible string కాబట్టి సో ద ఫస్ట్ బాడీ ఆల్సో విల్ మూవ్ ద సేమ్ యాక్సలరేషన్ విత్ ఏ అనేటువంటి యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. సో ద ఫస్ట్ బాడీ మాస్ వచ్చేసి M1 అనేటువంటిది యాక్సలరేషన్ పనిచేస్తుంది. నా విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్, అప్లై ద న్యూటన్ సెకండ్ లా అప్లై చేయండి ఇక్కడ. No. We are discussing only horizontal motion. We are not discussing the vertical motion. Vertical motion గురించి మనం డిస్కస్ చేయడం లేదు ఇక్కడ. So let me take free body. Okay, you are asking that why you are using free body diagram. If you are using the free body diagram, definitely you need to use the weight na. So otherwise I will cancel this one. Apply the Newton second law. Apply the Newton సెకండ్ లాని యూజ్ చేయండి. అప్లై ద న్యూటన్ సెకండ్ లా ఏం చేస్తుంది చూడండి. విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్. సో ద అప్లైడ్ ఫోర్స్ T ఈజ్ ఈక్వల్ టు ఈజ్ జనరేటెడ్ ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ద ఫోర్స్ విచ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద బాడీ. సో అదర్వైజ్ ద మాస్ ఇంటూ యాక్సలరేషన్ విచ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద బాడీ. సో లెట్ మీ టేక్ T ఈజ్ ఈక్వల్ టు M1 into A. Both are same. So otherwise I will use another method. Which one is, yes, that is the correct only. So let me take one small example. Now I am applying the అటైనా చేయొచ్చు, అలాగైనా చేయొచ్చు. బట్ ఫర్ that condition we have to use one small let me take this one. ఇంకొక చిన్న చెప్తున్నాను చూడండి. let me take this one. Let me take, here is the 2 kilogram body is there. Now I am applying the 4 Newton forces I am applying. So how to find the acceleration produced in that body? ఎలా find out చేస్తాం acceleration, how much acceleration produced in the body? So
Yes, F is equal to ma formula I can use. So the applied force is equal to 4 newtons. So now I am applying this one only. This is the force, that is equal to T. So the the mass of the body is equal to 2 kilogram, that is equal to 2 kilogram, that is the acceleration. So the same principle I am using m1. So the mass of the body is equal to m1, the acceleration produced in the system is equal to a. So that's why I using T is equal to m1a. Let me use equation number 1. Now come to the second situation. So for the second body, so for second body I am taking. For second body, what is happening for second body? So will you please look on the second body, what is happening here? So now for the second body, here the two problems are there. One is the force is acting like this direction, another tension force is acting like this direction, but the system is moving like this direction with acceleration a. This is the second body. This is the for second body. How many forces are acting in horizontal direction? The motion is having in the horizontal direction. That's why I am taking only horizontal motion. ఇంకొకసారి ఆలోచించండి, ఇక్కడ ఏం లేదమ్మా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్ మీ టేక్ యువర్ బ్రదర్ ఈజ్ అప్లయింగ్ హియర్ 10 న్యూటన్ ఫోర్స్. Yes, your sister is applying 5 newtons force. That object is moving like this direction, acceleration a. That object is having 3 kilograms. So what is the acceleration means? The net force I need to use 10 minus 5, that is equal to 3 into a. This is the formula we need to use. So in the similar fashion I am also here using. So as the object is moving from left to right, the F force is the maximum minus the tension is lesser is equal to m2 into a. Are you getting or not? Hello? Okay, done. Okay, down. Now from the first equation we can substitute the t value in this equation. Then F is equal to t plus m2a. So in this one I am applying the t value, that is equal to m1a plus m2a. Our goal is to find out the acceleration of the system. System యొక్క acceleration find out చేయడమే మన గోల్ అన్నమాట. So how can you find the acceleration of the system? So the applied force F divided by m1 plus m2 is equal to acceleration of the system. Because of you can take the common of acceleration, m1 plus m2 is equal to a, then you can send this m1 plus m2 to other side, that is equal to acceleration of the system. With help of this one you can find out the acceleration of the system. If you know the acceleration of the system, can you find the tension, what is the tension generated in the system? So the tension is equal to m1 into a from the equation. Okay, ఏం లేదమ్మా, ఇక్కడ నేనేం కొత్తదేం చేయలేదు. ఇక్కడ నెగిటివ్ ఉన్నటువంటి మైనస్ టీని అవతలికి తరిమేశాను, అది ప్లస్ టీ అయిపోయింది. హలో, క్వశ్చన్ అడిగిన అబ్బాయి. సో మళ్ళీ ఓకే, ఈ యొక్క టీ బదులుగా నేనేం రాశాను, ఈక్వేషన్ 1లోంచి ఏం చేశాను, m1 ప్లస్ m1 ఇంటూ ఏ అనే దాన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఇక్కడ m1a m2aలో ఏని కామన్ తీశాను. ఈ m1 m2లు మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి అవతలికి పరిమిస్తే డివైడెడ్ బై అయిపోయింది. ఎఫ్ డివైడెడ్ బై m1 ప్లస్ m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు ఏ అని వచ్చేసింది. అంటే సిస్టమ్ యొక్క యాక్సలరేషన్కు ఫార్ములా మనకు వచ్చేసింది. నౌ వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్లో ఉన్నటువంటి టెన్షన్కి ఎలా కనుక్కుంటావు, టీ ఈజ్ ఈక్వల్ టు m1 ఇంటూ ఏ బదులుగా ఏం ఫార్ములా ఉంది, ఎఫ్ డివైడెడ్ బై m1 ప్లస్ m2. సో ఈ ఫార్ములాను ఉపయోగించి కూడా లోపల టెన్షన్ ఎంత జనరేట్ అయింది, స్ట్రింగ్లో ఎంత టెన్షన్ జనరేట్ అయింది అనేటువంటి ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా లేదా? హలో, ఏదో ఒక ప్రాబ్లం చేద్దామా, ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం చూడండి. Let me take one small example. Let me take is the 2 kilogram body. So now I am connected with the string. Here is the 4 kilo. Adugamma endo క్రజరు. అదే నాకు అర్థమవుతుంది ఈ ప్రాబ్లము. యాక్చువల్గా వైట్ బోర్డ్లో మనకి ఇలాంటి ఫెసిలిటీస్ లేదమ్మా. యాక్చువల్గా ఇది వైట్ బోర్డ్లో అయితే ఇలాంటిది కనిపించేది. ఇక్కడ చూడు, క్రజర్ అయితే చూడు ఇలా ఉంది. బట్ దాంట్లో క్రజర్ ఎట్లా చేంజ్ చేయాలో నాకు తెలియడం లేదమ్మా.
ఇందులో చూడు ఇక్కడ పైకి వెళ్తూ వస్తుంది, ఇక్కడ రాసేటప్పుడు రావడంలే. ఎలా చేంజ్ చేయొచ్చు క్రజర్? ఎవరైనా నాకు హింట్ ఇస్తారా చెప్పండి? అదే ఇక్కడ రావట్లేదమ్మా. నేను ఆ ప్రాబ్లం కూడా చూశాను, నాకు అర్థమవుతుంది మీ ప్రాబ్లము. యాక్చువల్గా ఎక్కడ చూడండి, నేను అది మా ప్రాబ్లం, ఏమనుకోవద్దు. సో అందువల్ల నేను సాధ్యమైనంత వరకు ఆర్డర్గా కిందికి రాసుకుంటూ వెళ్తున్నాను, ఇట్లా పక్కకి వెళ్ళిపోకుండా, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఇలాగే కిందికి రాసుకుంటూ వెళ్తాను. అదే ఎప్పుడైనా నేను వేరేది డిస్కస్ చేసేటప్పుడు సడన్గా కలర్ తీసుకొని అక్కడికి వెళ్ళి అది చెప్తాను అనమాట. ఓకే డన్. కొద్దిగా దీనికి ఒక్కదాన్ని కోఆపరేట్ కాండి, ఎందుకంటే మనకు వైట్ బోర్డు హ్యాంగ్ అవుతుంది, సడన్గా హ్యాంగ్ అయిపోతుంది వైట్ బోర్డు, అందువల్ల నేను దాన్ని వాడలేకపోతున్నాను. ఇది చూడండి, అసలు ఎప్పుడే కానీ హ్యాంగ్ కాదు, కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. సరే మనం తీసుకుందామమ్మా. 2 kilograms బాడీ, 4 kilograms body, they are connected with the massless string, and also the string is inextensible. We are applying the force is equal to 20 newtons. 20 newtons force adugutunnanu. What is the acceleration of the system? What is the tension in the string? Tension enti, acceleration enti అనేటువంటి అడుగుతున్నాడు అనుకోండి. How can you find? Acceleration కు డైరెక్ట్ ఫార్ములా ఉంది. సో యాక్సలరేషన్కు డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా? ఫైన్ ఉంది కదా, యాక్సలరేషన్ ఫార్ములా చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై m1, ఎఫ్ అప్లైడ్ ఫోర్స్ డివైడెడ్ బై m1 ప్లస్ m2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై 2 ప్లస్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 20 డివైడెడ్ బై 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 10/3 kilogram per meter square. No issue. 3.3. Okay, no issue. So that is okay, the tension formula is equal to m1 into applied force divided by m1 plus m2. This is the formula. Okay na? Cheppamma, adugu. Yes, that only I am assuming. As the string is the inextensible and also massless, we are assuming that as the two masses are, the individual masses are as a single mass ga manam teeskunnam ante. ఎట్లయినా ఒకటేమ్మా, ఎట్లయినా నో ఇష్యూ. నౌ లెట్ మీ గో టు ద tension is equal to first mass is equal to 2 kilogram otherwise you can go to the T is equal to m1 into A. This is also another formula is there, so you directly go to this one. So that is equal to T is equal to first mass is equal to 2 kilogram, acceleration is equal to 10/3, that is equal to 20/3 23/3 newtons. So tension is equal to 20/3 newtons. Otherwise I can use this formula also, 2 plus 4, that is equal to 2 into 20 divided by 6, then 2 1 jar 2 3 jar, that is equal to 20/3. So both are same answers, no issue. This is the horizontal, this is the only for horizontal motion only I am discussing. As our syllabus we are having the horizontal motion only. Now I am going to the bodies are connected with string, as well as the string is moving through the pulleys are, the string is passing through the pulley. That is the very important, that is named as the Atwood mission. So this is the very important ma. So Atwood mission, So what is this? Another question means bodies are attached through, yes is there ma, pulley. So the bodies are attached through the pulley, so that means they are connected through the string, as well as the string is passing through the pulley. So let me take for this one of the pulley is connected. Atwood mission is nothing but the two bodies are connected through the string, and string is passing through the massless pulley.
frictionless pulley, that is only Atwood mission. Simply definition is nothing but there is no particular definition for the Atwood mission. Only if the bodies are, let me take the diagram, you can easily understand. See, this is the one pulley. So the pulley is the frictionless pulley. So if the bodies are connected through the string and the string is passing through the pulley, which is having the pulley does not having the frictionless, so then the pulley is the frictionless, then the system is named as the Atwood mission. It is a small concept, that is the if the bodies are, the string is passing through the frictionless pulley. So now let me take the, now our goal is to find out the acceleration of the system and also what is the tension generated in the system. That is the very important in this case. So what is our goals means, first one, as the previous case, we need to find out the acceleration of the system, we need to find out the tension generated in the string. That is our goal. So will you please look on this one, when the bodies will move, let me take, I am taking, here is the 2 kilogram body, here also 2 kilogram body. Is there possibility to move the bodies? No. So no, that means we can assume that it is the possibility have if and only if the there are the difference in the weight masses of the body, then only the bodies can move. So any one of the direction the bodies can move. That's why what I am taking means this body is the M1, the second body is the M2. Yes, please. Which one you are taking? You are telling that this the length of the string is, one side is the bigger one, another one is the shorter one. You are telling that one. So we cannot. Yes, we may expect that one. That is also very small amount of acceleration, because of see we are doing very near to the earth. So the acceleration, the variation of the acceleration is very small as compared to our measurements. So as how much distance we can take? Let me take here is the assumption we are taking 2 meters distance. What is the variation of acceleration at the 2 meter distance? Very smaller one. చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏమంటున్నానమ్మా, ఒక తక్కెడ లాంటిది నేను తీసుకొని ఒకటి సైడ్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్, ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకొక పెద్ద ఆబ్జెక్ట్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2 కిలోగ్రామ్ ఆబ్జెక్ట్, ఇక్కడ కూడా 2 కిలోగ్రామ్ ఆబ్జెక్ట్. యాజ్ పర్ ఫిజిక్స్ వాట్ యు ఆర్ సేయింగ్, డెఫినెట్లీ ద బాడీస్ మస్ట్ బి మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాను. బట్ ద మోషన్ విల్ బి వెరీ స్మాల్, చాలా చిన్నదిగా ఉంటుంది. ద ఫ్లో ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ వెరీ స్మాల్, చాలా చిన్నగా కదులుతాయి అనమాట. దే విల్ కమ్ టు ద రెస్ట్, ఒకే బ్యాలెన్స్డ్ ప్లేజేషన్కి వచ్చేస్తాయి అనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్, ఒక టైం తర్వాత రెండు కూడా ఒకే టైంకి వచ్చేస్తాయి అనమాట. లెట్ మీ టేక్ దిస్ ఈస్ ద పాసిబిలిటీ, బట్ ఫ్లోయింగ్ ఈజ్ ద వెరీ స్మాల్ బికాస్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ద జీ ఈజ్ ద వేరియేషన్ ఈజ్ ద వెరీ స్మాల్. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే వెరీ స్మాల్గా ఉంది. అర్థమవుతుందా లేదా నేను చెప్పేటువంటిది? సో విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్. సి యు ఆర్ నాట్ టేకింగ్ ద నార్మల్ బ్యాలెన్స్, కామన్ బ్యాలెన్స్ యు ఆర్ నాట్ టేకింగ్. అట్ ద సెంటర్ there is a distance between there. This is the distance and this is the distance. If the variation is more, then we can expect that the balance will be deviated. So here we can expect, here is the same mass, here is the same mass. If the distance is more, we can say that this can be unbalanced position you will get. But in this case the distance is the same. This distance is very small. You feel that these pulleys are very small radius of circle. This we are not expecting, that is not a big radius pulleys. So let me take for this one. Let me stop here. We are deviating our lecture. So let me stop this one. Now our goal is to find out the acceleration of the body. Our goal is to find out the tension in the string. What is the case we are taking means, we are assuming that M1 and M2 are two bodies are there. To flow the object, we are assuming that any one of the object is a heavier mass and another one is the smaller one. As a 2 is the bigger one, I am expecting that M2 is greater than M1.
సెకండ్ బాడీ అనేటువంటిది ఫస్ట్ బాడీ కంటే కాస్త ఎక్కువ మాస్లో ఉంది అనుకోండి. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ దీస్ పుల్లీస్ ఈజ్ ద ఫ్రిక్షనల్లెస్ పుల్లీ. సో దట్స్ వై ద స్ట్రింగ్ మస్ట్ బి ఫ్లో. స్ట్రింగ్ అనేది ఫ్లో అవుతుంది ఫ్రమ్ దిస్ డైరెక్షన్, ద స్ట్రింగ్ మస్ట్ బి ఫ్లో. సో యాజ్ ఐ am taking our condition is the system, the string is inextensible string and also the pulley is the frictionless pulley. So that means the tension which is generated in the string must be same, and also that is the total system is moving with a constant acceleration. That means if I am expecting this body is moving with acceleration a, this body also must be moved with the same acceleration because of the string is inextensible. అంతే కదమ్మా. ఇంతకుముందు మనం ఏమనుకున్నామో దాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అంతే. ఎప్పుడైతే స్ట్రింగ్ తీసుకున్నటువంటి ఈ యొక్క వైర్ అనేటువంటిది సాగడానికి వీలు లేదనుకోండి, సెకండ్ బాడీ ఎంత యాక్సలరేషన్తో పోతుందో ఫస్ట్ బాడీ కూడా అంతే యాక్సలరేషన్తో పైకి రావాలి. ఎందుకు? స్ట్రింగ్ అనేది ఎక్స్టెన్స్ కావడం లేదు, అంతే యాక్సలరేషన్తో లాక్కొని పైకి వస్తుంది. అంతేనా కదా? హలో, చూడండి ఫస్ట్ నేను ఆల్రెడీ మళ్ళీ పైకి వెళ్దాం. చూడండి ఇక్కడ నేను రాసినటువంటిదే మళ్ళీ చూడండి ఇక్కడ ఏం రాస్తున్నాను, స్ట్రింగ్స్ ఆర్ మాస్లెస్ స్ట్రింగ్ అయితే టెన్షన్ విచ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద స్ట్రింగ్ సేమ్ ఎవ్రీవేర్ ఇన్ ద స్ట్రింగ్లో ఎక్కడెక్కడైతే జనరేట్ అయినటువంటి స్ట్రింగ్ మొత్తము కూడా ఒకే టెన్షన్ ఉంటుంది అనేది ఫస్ట్ పాయింట్ కండిషన్. రెండోది ఏంటి, స్ట్రింగ్స్ ఆర్ ఇన్ఎక్స్టెన్సిబుల్ అయితే ఆ బాడీ స్ట్రింగ్తో కనెక్ట్ చేసినటువంటి అన్ని బాడీస్కి ఒకే యాక్సలరేషన్ తెచ్చిపెడుతుంది. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఒక కారు కట్టాను, ఇంకొక కారు కట్టాను, నువ్వు ఏదో ఒక తాడు కట్టేసావు. ఇక్కడ ఈ తాడు అనేది ఎక్స్టెన్స్ కాలేదనుకోండి, నువ్వు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో నువ్వు ఈ కారును లాగేస్తా అంటే వెనకాల కారు వేరే యాక్సలరేషన్తో వస్తుందా? అంతే వస్తుంది, సేమ్ వస్తుంది. అదే కదా నేను ఇక్కడ రాసింది ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ అనేటువంటిది. ఒకవేళ స్ట్రింగ్స్ ఆర్ మాస్లెస్ అంటే ఇప్పుడు తాడు యొక్క మాస్ అనేది మనం కన్సిడర్ చేయలేదనుకోండి, అప్పుడు ఇక్కడ టెన్షన్ ఎంత ఉందో ఇక్కడ కూడా టెన్షన్ అంతే ఉంటుంది, ఇక్కడ కూడా టెన్షన్ అవుతుంది. సో బోత్ ఆర్ ప్రతి ప్లేస్లో కూడా మనకు టెన్షన్ అనేటువంటిది సేమ్, ప్రతి ప్లేస్లో కూడా ఒకే రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది అన్నట్టు. మన ఎగ్జామ్ వరకు మనకిచ్చినటువంటి సిలబస్ వరకు ఈ 2 కండిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నౌ లెట్ మీ గో టు అవర్ ప్రజెంట్ కండిషన్. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. చూడండి ఇప్పుడు మనకు 2 కండిషన్స్ ఒబే చేసుకుంటున్నాం. మాస్లెస్ స్ట్రింగ్, అలాగే ఈ పుల్లీ కూడా ఫ్రిక్షనల్లెస్ పుల్లీ, అలాగే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఫ్రిక్షనల్లెస్ పుల్లీ అండ్ inextensible string anamata. So it's the same acceleration the body is moving. 2 bodies are moving with the same acceleration. Now let me go to the free body diagram for each case కి మనం free body diagram తీసుకుందాం. Now let me go to the ఏదో ఒక బాడీని ఫస్ట్ అనుకోండి, ఏదో ఒక బాడీని సెకండ్ అనుకోండి. నౌ లెట్ మీ టేక్ టు ద ఫస్ట్ బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాస్తున్నానండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ ఫస్ట్ బాడీ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది మనకు. ఫస్ట్ బాడీకి నేను తీసుకున్నట్లయితే లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద ఫస్ట్ బాడీ. హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్? విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్ ఈజ్ ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మనకు పనిచేస్తాను. ఏందయ్యా అంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు m1g వెయిట్ ఆఫ్ ది బాడీ ఈజ్ యాక్టింగ్. సో ద టెన్షన్ ఈజ్ ఆల్సో యాక్టింగ్ అప్వర్డ్ డైరెక్షన్, టెన్షన్ కూడా పనిచేస్తుంది అప్వర్డ్ డైరెక్షన్లో. ద టెన్షన్ ఈజ్ ఈక్వల్ టీ. చూడండి డ్యూ టు దిస్ వన్ ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ యాక్సలరేషన్, పైకి యాక్సలరేషన్తో వెళ్తుంది. దట్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేటువంటి యాక్సలరేషన్తో పైకి వెళ్ళిపోతుంది ఫస్ట్ బాడీ అనేటువంటి. యూజ్ ద న్యూటన్ సెకండ్లను వాడండి. ఇంతకుముందు చెప్పుకున్నటువంటివి ఏం లేదు. ఇక్కడ మీ బ్రదర్ వచ్చేసి 10 న్యూటన్స్తో అప్లై చేస్తున్నాడు, ఇటువైపుకి వచ్చేసి 4 న్యూటన్స్ మీ చెల్లాయి లాగుతుంది. బాడీ అనేటువంటిది యాక్సలరేషన్ ఏతో వెళ్తుంది. ఇప్పుడు నేనేమంటాను, ఎంత యాక్సలరేషన్తో వెళ్తుందయ్యా అంటే 10 - 4 = ma సార్ అని చెప్తాను. అంతేనే కదా? హలో, అంతే కదా? సో ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ సేమ్ కండిషన్, అదే కండిషన్ చూడండి. ఇక్కడ బాడీ అనేది యాక్సలరేషన్తో పైకి వెళ్ళిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ సెకండ్లా అప్లై చేస్తే, సో అప్లై ద న్యూటన్ సెకండ్లా, అప్లై
న్యూటన్ సెకండ్ లాని అప్లై చేస్తున్నాను. T minus m1g is equal to m1a. This is the first equation. Let me take this is the equation number 1. So in the similar fashion, use the free body diagram for the free body diagram for second body. Second body తీసుకోమ్మా. సెకండ్ బాడీ పరిస్థితి చూడండి. సెకండ్ బాడీ పైకి రా. ఇదిగో ఇక్కడ ఉంది సెకండ్ బాడీని, ఇది అనుకోండి సెకండ్ బాడీ. దిస్ బాడీ ఈజ్ ఈక్వల్ టు m2 ఉంది. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, సో దట్ వెయిట్ విల్ బి యాక్ట్ ఆన్ దట్ బాడీ, దట్ ఈజ్ ఈక్వల్ టు m2g. ద టెన్షన్ విల్ యాక్ట్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, దట్ ఈజ్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు t. బాడీ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, బాడీ కిందికి పడిపోతుంది విత్ యాక్సలరేషన్ ఏ అనేటువంటి యాక్సలరేషన్తో బాడీ కిందికి పడిపోతుంది. దట్ యాక్సలరేషన్ ఈజ్ సేమ్ yes, m2g minus t is equal to m2a. Same, very good amma. So this is the equation number 2. Our goal, మన గోల్ ఏంటమ్మా, టెన్షన్ ఏంటి కనుక్కోవాలి, యాక్సలరేషన్ ఏంటి అనేది మనం కనుక్కోవాలన్నమాట. సో యూజ్ ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్. ఫర్ దిస్ ఈజీ ఐ ఆమ్ ఎలిమినేటింగ్ ద t. ఎలా ఎలిమినేట్ చేస్తున్నానయ్యా అంటే 1 + 2 చేసేస్తే t ఎలిమినేట్ అవుతుంది చూడండి. So t m1g is equal to m1a. So m2 otherwise I will write better to write. So first I will write here minus t. So minus t plus m2g is equal to m2a. So add these two equations. Now I am adding these two equations. What will happen? Plus t minus t will cancel. So that is equal to m2 minus m1 into g, left side is value, that is equal to m1 plus m2 into g, this is the into a, this is the value. So what is our goal? Our goal is to find out the a and g, a and t. Now you can easily find out the a value. A is equal to m2 minus m1 divided by m1 plus m2 into g. This is the acceleration of the system, total system, how much acceleration it is moving. Now with help of acceleration you can substitute any one of the equation, you can easily find out the tension in the string. You can easily find out the tension in the string. I am using first equation. What is the first equation? T minus m1 into g is equal to m1 into a. Substitute the a value, m1 into m2 minus m1 divided by m1 plus m2 into g, that is equal to t minus m1 into g. That is the value we are having. So can I use this one? How can you use this one? How can no issue. That only I am doing. The t is equal to that only I am doing. m1 into m2 minus m1 divided by into g here is there, that is equal to m1 plus m2. I am sending this one to this side, that is equal to plus into m1 into g. So as we told that m1g is the common term is there in this one, that is equal to m1g. I am taking the common term. So m2 minus m1 divided by m1 plus m2. Here m1g I am taking common, that is equal to plus 1 will come. So plus 1 will come. Now do the LCM. So to take the, that is equal to m1g. So that is equal to m2 minus m1 plus m1 plus m2 divided by m1 plus m2. So minus m1 plus m1 is cancelled, that is equal to 2m1 we got. So that is equal to 2m1. Here is the otherwise I will write one more step, m1g into 2m2 divided by m1 plus m2. So can I write like this? So 2m1 m2 m2 m1 m2 g divided by m1 plus m2. What is this value? Tension. So let me write tension once again. So can I write all formulas on side? So a is equal to m2 minus m1 divided by m. Yes please ma. m1 plus m2. అడుగమ్మా ఏంటో అడుగుతూ. ఏది ఇదే ఇక్కడ నుంచా? సో ఇది క్యాన్సిల్ చేసిన తర్వాత ఏం లేదమ్మా, ఇక్కడ ఒక m1 ఉంది, ఇక్కడ ఒక m2 ఉంది, ఇక్కడ ఒక m2 ఉంది, కలిస్తే 2m2 అయింది. అదే ఇక్కడ రాశాను నేను. ఇక్కడ
2m2. ఈ బయట వచ్చేసి m1g బయట సపరేట్ ఉంది, దాన్ని వచ్చేసి నేను m2g m1g అలాగే రాశాను అంతే. సో ఇక్కడ ఈ 2ను మొదట రాశాను, m1 m2ను ఆర్డర్గా మల్టిప్లికేషన్ కాబట్టి m1 ఫస్ట్ రాశాను, m2 నెక్స్ట్ రాశాను, g అలాగే రాశాను అంతే, ఆర్డర్గా రాశాను అంతే. హలో, అర్థమైందా లేదా నీకు? ఓకే, డన్. నౌ లెట్ మీ గో టు ద టెన్షన్ వాల్యూకి ఏమొచ్చింది అంటే 2m1 m2g డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇది మనకు వచ్చినటువంటి ఫార్ములా. ఒకసారి మనము డయాగ్రామ్ను ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఒకసారి రీకాల్ చేయండి. చూడండి, లెట్ మీ టేక్ హియర్ ఇస్ ద పుల్లీ ఇస్ దేర్, హియర్ ఇస్ ద వన్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్ అండ్ అనదర్ వన్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఈస్ దేర్, లైక్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్. ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈస్ ద m1, సెకండ్ ఆబ్జెక్ట్ ఈస్ ద m2. నౌ విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్. వాట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జర్టింగ్ ఆన్ ద పుల్లీ మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అయి ఉంటుంది అనేటువంటి చూడండి. ఐ ఆల్రెడీ టోల్ యూ అట్ ద కనెక్టింగ్ పాయింట్ టెన్షన్ ఆల్వేస్ యాక్ట్ ఇన్ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందని చెప్పాను. ఈ పాయింట్ మీరు గుర్తుందో లేదో నాకు ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి. ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా టెన్షన్ అనేటువంటి స్ట్రింగ్లో కనెక్షన్ చేసినటువంటి పాయింట్ నుంచి అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ బాడీ ఇదనుకోండి, టెన్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, కానీ ఇక్కడ కనెక్షన్ డైరెక్షన్ ఇండైరెక్ట్లీ వీఆర్ టేకింగ్ దిస్ ఇస్ ద కనెక్టింగ్ పాయింట్. సో ద టెన్షన్ విల్ హ్యావింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇక్కడ కూడా ఒక కనెక్షన్ ఉంది, టెన్షన్ ఈజ్ దిస్ ఇన్ దిస్ డైరెక్షన్. నౌ మై క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జర్టింగ్ ఆన్ ద పుల్లీస్ డ్యూ టు ద స్ట్రింగ్ వల్ల ఎంత ఫోర్స్ జనరేట్ అయ్యి ఉంటుంది? ఏం లేదమ్మా, దీనికి ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూడండి. పుల్లీ ఈజ్ ద మాస్లెస్ పుల్లీ. హౌ మెనీ టెన్షన్స్ ఆర్ యాక్టింగ్? వన్ ఈజ్ ద T, అనదర్ వన్ ఈజ్ ద T. సో హౌ మచ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద పుల్లీ? 2T. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? ఏమ్మా, మీకు ఇండైరెక్ట్గా ఈ యొక్క పుల్లీని ఇటు సైడ్ ఒకరు పట్టుకొని లాగుతున్నట్టు, ఇటు సైడ్ ఒకరు పట్టుకొని లాగుతున్నట్టు అనమాట. ఇటు సైడ్ ఎంత ఫోర్స్తో లాగుతున్నారు? 2 న్యూటన్స్తో లాగుతున్నారు అనుకోండి. ఇటు సైడ్ కూడా 2 న్యూటన్స్తో లాగుతున్నారు. ఇండైరెక్ట్గా ఈ పుల్లీ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అయి ఉంటుంది? చేశాను ఆల్రెడీ, చెప్పాను, కరెక్షన్ చేశాను కూడా ఆల్రెడీ. చెప్పేశాను, అంతా అయిపోయింది. ఏ సిఓ సార్? ఆయన ఎగ్జామ్లో ఆయనకి చెప్పాను, అక్కడ ఉన్నాయి ఆయనకి. లేదు సార్, నేను పోయి చెప్తాను. అయితే ఇప్పుడు పోయి చెప్తాను. వాళ్ళకి రాయించాను, రౌండ్ అప్ చేయించాను, ఏం ప్రాబ్లం లేదు సార్ అన్నారు వాళ్ళు. నేను పోతాను. అయితే మేడంతో కూడా మాట్లాడాను నేను. లేదు, నేను మాట్లాడాను సార్, మార్నింగ్ నేను మాట్లాడాను. నేను ఈరోజు మార్నింగ్ మాట్లాడాను మేడంతో. మీ ప్రాబ్లం చెప్పాను సార్. ఇది ఎందుకు మిగిలిన అవసరం లేదు. ఓకే డన్. ఓకే సార్. సార్ ఏమ్మా, ఇప్పుడు అర్థమైందా లేదా నేను చెప్పినటువంటిది? హలో, ఓకే. సో ఇది మనకు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నారన్నమా. చూడండి, దిస్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఎగ్జర్టింగ్ ఆన్ ద పుల్లీ by the string is called, దీన్ని ఏమంటామంటే నార్మల్ రియాక్షన్ అని అంటాం అన్నమాట. దీన్ని నార్మల్ రియాక్షన్ అంటాం, లేదా రియాక్షన్ ఫోర్స్ అంటాం. నార్మల్ రియాక్షన్ here also contact is there na. Will you please look on this one? Here is the contact is there na. This wire is contacting with this one. Are you getting or not? చూడండి అమ్మా, మనం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు నార్మల్ రియాక్షన్. చూడండి మనం ఇండైరెక్ట్గా మనం ఏమంటున్నాం చూడండి. ఇదిగో చూడండి, దిస్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఫోర్స్. ఈ ఫ్లోర్ను కిందికి లాగేదానికి ప్రయత్నం చేస్తుంది కదా ఈ టోటల్ ఫోర్స్. ఇక్కడ పైన ఉన్నటువంటి రూఫ్ను కిందికి లాగేయాలని చూస్తుంది కదా ఈ టోటల్ ఫోర్స్. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఈ స్ట్రింగ్ ఇటు సైడ్ ఒకరు పట్టుకొని ఊయలు ఊగుతున్నట్టే లెక్క. సో టోటల్ ఫోర్స్ ఎంత ఉంది ఈ కాంటాక్టింగ్ బాడీ దగ్గర? ఇదే కదా నార్మల్ రియాక్షన్, ఇక్కడ ఉంది కదా. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? సో నార్మల్ రియాక్షన్ అంటాం, లేదా దీన్ని ఏమంటామంటే లేదా మనం రియాక్షన్ ఫోర్స్ అంటాం. రియాక్షన్ ఫోర్స్ అంటాం. చూడండి దీస్ ఆర్ ద యాక్షన్ ఫోర్స్. ఇవి యాక్షన్ దేని ద్వారా జరుగుతున్నాయి? స్ట్రింగ్ నుంచి బాడీకి కనెక్ట్ చేయడం వల్ల జరిగేటువంటి యాక్షన్లు ఇవన్నీ. దీస్ ఆర్ ద యాక్షన్ 1, దీస్ ఆర్ ద యాక్షన్ 2, అంటే దీస్ ఆర్ ద ఫోర్స్ 1, దీస్ ఆర్ ద ఫోర్స్ 2 అనమాట.
చూడండి ఇక్కడ జరిగేటువంటిది ఏంటి, ద స్ట్రింగ్, ద ఫోర్స్ విచ్ ఈజ్ ఆన్ ద టాప్, ఈ టాప్ జరిగేది ఏంటి, దిస్ ఇస్ ద నార్మల్ రియాక్షన్. అదేమై ఉంటుంది అంటే 2T. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగారమ్మా. వాళ్ళు ఏమడుగుతారంటే సింపుల్గా వాట్ ఈజ్ ద నార్మల్ రియాక్షన్ ఆన్ ద రూఫ్ దగ్గర ఎంత ఉంటుంది ఫోర్సు అని అడుగుతారనమాట. లేదా వాట్ ఈజ్ ద రియాక్షన్ ఫోర్స్ ఆన్ ద పుల్లీ దగ్గర రియాక్షన్ ఫోర్స్ ఎంత అని అడుగుతారు. మనం ఏం చేస్తారంటే పిల్లలు టెన్షన్కు ఫైండ్ అవుట్ చేస్తారనమాట. కరెక్ట్గా అది ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది, కానీ దానికి టూ మల్టిపుల్స్ ఉంటుంది అని మర్చిపోకూడదు ఎప్పటికి కూడా. ఏం అర్థమవుతుందా లేదా? హలో, నౌ లెట్ మీ డూ ద వన్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం చేద్దాం, దీని మీద మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దీని మీద అటువంటి ప్రాబ్లమ్స్ మీద ఒక ప్రాబ్లం చేస్తే అడుగుతారమ్మా, డెరివేషన్ అడుగుతారు. డిరైవ్ ద యాక్సలరేషన్ అండ్ టెన్షన్ ఇన్ ద అట్వుడ్ మిషన్ అని అడుగుతారు. కంప్లీట్గా డయాగ్రామ్ ఇచ్చి కూడా అడుగుతారు. నౌ లెట్ మీ డూ ద వన్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం చేయండి, మీరే చేయాలమ్మా, ప్లీజ్ మీరే చేయాలమ్మా. లెట్ మీ టేక్ దిస్, ద పుల్లీ is the frictionless pulley and also string also is the massless string. So there are the two bodies, రెండు బాడీస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. లెట్ మీ టేక్ ఫర్ యువర్ ఈజీ అండర్స్టాండింగ్ మనం ఏం తీసుకుందామని అంటే లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద 2 kilogram బాడీ, లెట్ మీ టేక్ దిస్ ద 4 kilogram బాడీ. నౌ సాల్వ్ దిస్ ప్రాబ్లం. A and T values and normal reaction force also, reaction force values కూడా రాయండి. Acceleration is 1/3. Directly you are using the formulas use చేసి పడేస్తున్నావా? సో you are using, I hope, A is equal to m2 minus m1 divided by m1 plus m2 into g. So that is equal to 4 minus 2 divided by 4 plus 2 into g. 10/3 నా ఏది g t నా? A is equal to 2/6 into g, that is equal to g/3. G/3 value we are getting. So then tension is equal to, tension ku formula cheppandi. Tension T is equal to 2m1 m2 divided by m1 plus m2, that is equal to 2 into 4 divided by okay g. Okay na, 2 plus 4, that is equal to how much? 2 into 4 divided by 6 into g. 2 1 jar 2 3 jar, that is equal to 8/3g. But what is the reaction force? Reaction force is equal to 2T, so that is equal to 16/3g. అంతే కదా? అర్థం కాలేదు చెప్పండి అమ్మా. g వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, నో ఇష్యూ. బట్ మనకి ఇక్కడ అవసరం లేదు కదా. కొన్నిసార్లు g is equal to 9.8 తీసుకుంటారు, కొన్నిసార్లు g is equal to 10 తీసుకుంటారు. దట్ ఈజ్ యాజ్ పర్ చాయిస్. వాళ్ళు ఇస్తారు కాబట్టి జీలోనే చెప్పాను నేను ఆన్సర్లన్నీ. ఓకేనా? నో ఇష్యూ. లైక్ దీస్ ప్రాబ్లమ్స్ దే విల్ యూస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. మా reaction force is nothing but how much force is exerting by the string on the పుల్లీ మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది స్ట్రింగ్ వల్ల అన్నది మన క్వశ్చన్. అంటే ఇక్కడ ఎన్ని రకాల ఫోర్సులు వస్తుంది? ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో టెన్షన్ ఒకటి, ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో టెన్షన్ 2 పనిచేస్తున్నాయి. సో దీని మీద టోటల్ ఫోర్స్ ఎంత పనిచేస్తుంది? ఈ స్ట్రింగ్ ఊడి కిందికి రాకూడదు అంటే అర్థం ఏంటి? ద బ్యాలెన్స్డ్ ఫోర్స్ మస్ట్ బి యాక్ట్ ఆన్ ద పుల్లీ మీద ఖచ్చితంగా బ్యాలెన్స్ ఫోర్స్ ఉండాలన్నమాట. టాప్ డైరెక్షన్లో పనిచేసేటువంటిది రియాక్షన్ ఫోర్స్, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ n పనిచేస్తుంది. సో ఇక్కడ మనం దీన్ని ఈ పుల్లీ ఏమి కిందికి రావడంలో పైకి పోవడంలే అంటే ఏమని అర్థము? n is equal to t plus t, that is equal to reaction force is equal to t. అంతేనా కదా? ఫ్రీ బాడీ డయాగ్రామ్ అమ్మా. ఏమ్మా ఇప్పుడు ఇప్పుడేం చెప్పాను? ఈ పుల్లీ మనకు కింది టీవీ వస్తుంది, 100% వస్తుంది. కానీ దానికి ప్రూఫ్ ఏంటి అంటే నీకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇక్కడ ఉన్నటువంటి ఈ పుల్లీ కిందికి రావడం లేదు, కిందికి దిగి రావడం లేదు. ఏంటి? దీని మీద కిందికి ఎంత ఫోర్సులు పనిచేస్తుందో పుల్లీ కూడా పైకి అంతే ఫోర్సు గోడకు పనిచేస్తుంది, రూఫ్కు పనిచేస్తుంటుంది. ఆ రూఫ్కు పనిచేసేటువంటి ఫోర్స్ని నార్మల్ ఫోర్స్ అంటున్నాను. సో బాడీ అనేటువంటిది రెస్ట్లో ఉందంటే కిందికి పనిచేసే మొత్తం ఫోర్సులు ఈజ్ ఈక్వల్ టు పైకి పనిచేసేటువంటి ఫోర్సులు. వై డైరెక్షన్లో బాడీ కదలడం లేదు కదమ్మా. అర్థమవుతుందా లేదా?
సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమని అర్థము? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనేది పాజిటివ్ తీసుకుంటే n మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ n ఈజ్ ఈక్వల్ టు 2t, అంతేనా కదా? ఓకే, డన్. నౌ లెట్ మీ గో టు ద వన్ మోర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో ఈ టైప్ ఆఫ్ 2 ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతారనే ఉద్దేశంతో చెప్పాను. సో మనకు బాడీస్ని కనెక్ట్ చేసేటువంటి now let me go to the another one. So now what is the case here means let me take one of the object is like this. It is the table. So on this table one of the object is connected like this. This is the object 1. So let me take m1. So on this table one pulley is connected. So through this first object one string is connected, through this pulley one more object is connected like this. To flow this system flow kadaniki the body m2, we are taking that m2 is greater than m1. m2 అనేది m1 కంటే m2 అనేది m1 కంటే ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. డ్యూ టు ద m2 is greater than m1, this surface is the frictionless surface. నేను పర్టికులర్గా అది ఫ్రిక్షనల్ సర్ఫేస్ అంటేనే మీరు తీసుకోవాలి. నేను అంతవరకు చెప్పనంతవరకు అది ఫ్రిక్షనల్లెస్ సర్ఫేస్ అనమాట. సో ఇన్ దిస్ కేస్ దట్ ఈస్ ద ఫ్రిక్షనల్లెస్ సర్ఫేస్. సో ద సిస్టమ్ విల్ ఫ్లో లైక్ దిస్ డైరెక్షన్ విత్ యాక్సలరేషన్ ఇక్కడ సిస్టమ్ ఇలా యాక్సలరేషన్ వెళ్తుందంటే స్ట్రింగ్ ఈజ్ ద మాస్లెస్ స్ట్రింగ్ అండ్ ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్. సో ఇక్కడ కూడా ఈ బాడీ కూడా సేమ్ యాక్సలరేషన్తోనే మూవ్ అవుతుంది. సో యాజ్ ద సిస్టమ్ ఈజ్ మూవింగ్ ద బాడీ ఈజ్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది కాబట్టి, సో ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ కాబట్టి, మాస్లెస్ స్ట్రింగ్ కాబట్టి, ద టెన్షన్ హౌ మచ్ ఈస్ జనరేటెడ్ హియర్ ద సేమ్ టెన్షన్ విల్ బి హ్యావింగ్ ఇన్ ద త్రూ అవుట్ ద స్ట్రింగ్లో త్రూ అవుట్ ద ఇంతే యాక్సలరేషన్ కలిగి ఉంటున్నాడు. నౌ అవర్ గోల్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, హౌ మచ్ యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ఎంత యాక్సలరేషన్తో వెళ్తాంది అన్నది మనకి ఇప్పుడు గోల్ అన్నమాట. విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ ద సేమ్ ప్రాబ్లం. ఇదే ఆన్సర్ ఇంతకు ముందులాగే వస్తాయా లేదని చెక్ చేస్తాం. చూడండి ఇంతకుముందు పుల్లీ అనేటువంటిది పైన ఉంది, రూఫ్ కనెక్ట్ చేయి ఉంది, కానీ ఇక్కడ ఇప్పుడు హారిజెంటల్గా ఒక బాడీతో ఇక్కడ ఇంకొక బాడీ కిందికి వెళ్ళిపోతుంది. నౌ యూజ్ ద ఎనీ వన్, take this is the first body, this is the second body. Now use the free body diagram. First body చూడండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫస్ట్ బాడీ తీసుకోండి, FBD ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ ఫస్ట్ బాడీకి చెప్పండి అమ్మా, హారిజెంటల్ డైరెక్షన్లో చెప్పండి. చూడండి, నౌ దిస్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ లైక్ దిస్ డైరెక్షన్. చూడండి అమ్మా, ఐఎమ్ నాట్. ఇప్పుడు నీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, వై ఆర్ యూ నాట్ టెల్లింగ్ ద వర్టికల్ డైరెక్షన్ ఫోర్సెస్ గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. బికాస్ ఆఫ్ ద నార్మల్ ఫోర్స్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద వెయిట్తో బ్యాలెన్స్ అయింది. బాడీ ఈజ్ నాట్ మూవింగ్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ ద బాడీ ఈజ్ నాట్ మూవింగ్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్. దట్స్ వై ఐఎమ్ నాట్ రిప్రజెంటింగ్ దీస్ ఫోర్స్. ఈ ఫోర్సులు నేను రాయడం లేదనమాట. బోత్ ఆర్ సేమ్. నౌ కమ్ టు దిస్ వన్. ఐఎమ్ ఫ్రీ బాడీ diagram along horizontal direction, horizontal direction లో తీసుకున్నాం బికాస్ ఆఫ్ మోషన్ ఇన్ ద హారిజెంటల్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి. విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్. సో ద అప్లైడ్ ఫోర్స్ T minus T is equal to, otherwise I am using the tension is the applied force అనేటువంటి టెన్షన్. సో విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్. టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ హారిజెంటల్ డైరెక్షన్, దట్ ఈజ్ ఈక్వల్ టు M1A అనేటువంటి ఫోర్స్తో చేస్తుంది. అదర్వైజ్ హౌ కెన్ యూజ్ దిస్ వన్? ఎలా రాద్దాం? ఇంకొక విధంగా ఎలా రాద్దాం దీన్ని? ఇంకొకసారి ఎలా రాద్దాం దీనికి? ఇంకొక మెథడ్ ఏమైనా ఉందా ఆలోచిస్తున్నాను నేను. నౌ లెట్ మీ టేక్ దిస్ వన్. దిస్ ఇస్ ద టెన్షన్. కాదమ్మా, ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఇలాంటిది మనం అప్లై చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వస్తుందని మీకు గుర్తుందా? మీకు ఎప్పుడైనా చూడండి, ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ మూవింగ్ లేదని చెప్పాను కదా ఆల్రెడీ. దిస్ ఫ్రిక్షనల్ లెస్ సర్ఫేస్ అని చెప్పాను కదా, ఫ్రిక్షనల్ లెస్ సర్ఫేస్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ వచ్చి ఉంటుందన్నమాట. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్లో రాసేటప్పుడు ఒక చిన్న డౌట్ని నేను ఇప్పుడే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. ఏందయ్యా అంటే, యాజ్ ద సిస్టమ్ ఈజ్ యాక్సలరేటింగ్ సిస్టమ్ అయిందనుకోండి, ఈ బాడీ మీద ఖచ్చితంగా సూడో ఫోర్స్ పనిచేస్తుంది కదా. హలో,
హలో ఏమ్మా అర్థమవుతుందా లేదు? అవునమ్మా చూడు ఏమ్మా ఫ్రేమ్ అయినా ఏదైనా మనము ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తున్నామంటే ఎక్కడ నిలబడి గీస్తున్నాము? ఈ ఆబ్జెక్ట్ మీద నిలబడి గీస్తున్నామా లేకపోతే వేరే సాటి నిలబడి గీస్తున్నామా? ఈ ఆబ్జెక్ట్ మీద నిలబడే కదా గీసేది. అంటే సో అప్పుడు ఏమవుతుంది, యాక్సలరేషన్ ఈ బాడీ మీద పనిచేస్తుంటే దీని మీద ఖచ్చితంగా ఇది యాక్సలరేషన్ ఫ్రేము కాబట్టి దీని మీద సూడో ఫోర్స్ పనిచేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఎంఏ పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయండి ఇక్కడ. చూడండి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈజ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఇలా రాయొచ్చు అనమాట. టీ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఇలా కూడా మనం రాయొచ్చు. ఒక్కసారి ఇది రాంగ్ అప్రోచ్ అమ్మా, ఇది రాంగ్ అప్రోచ్. దిస్ ఈజ్ ద రాంగ్ అప్రోచ్. చూడండి ఇప్పుడు మనము ఒకసారి మీరు బాగా గమనించండి. ఈ అప్రోచ్ను నువ్వు ఫ్రీ బాడీ డయాగ్రామ్లో వాడుతున్నావయ్యా అంటే అప్రోచ్లో నువ్వు ఫ్రీ బాడీ డయాగ్రామ్ వాడుతున్నావయ్యా అంటే యూ డోంట్ ఫీల్ దట్ ద సిస్టమ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. ఈ ఆబ్జెక్ట్ కదులుతున్నటువంటి విషయాన్ని నువ్వు గమనించలేవన్నమాట. యు ఆర్ ద ఐసోలేటెడ్ ఫ్రమ్ ది సరౌండింగ్ ద్వారా నువ్వు ఐసోలేట్ అయిపోయావు. కానీ ఇది రాసేటప్పుడు మాత్రం వేరేది రాస్తున్నాను చూడండి. ఇది రాసేటప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇది నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ నుంచి కాకుండా ఇనర్షియల్ ఫ్రేమ్ నుంచి. ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి రాస్తున్నాను, నేను బయట నిలబడి రాస్తున్నాను అనమాట. ఈ ఈక్వేషన్ ఎక్కడ, గ్రౌండ్లోంచి నిలబడి రాస్తున్నాను అనమాట. గ్రౌండ్లోంచి నిలబడి రాయడం అంటే ఏంటి, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇలా ఉంది, దీని మీద టెన్షన్ ఇలా అప్లై చేస్తున్నాను, బాడీ అనేటువంటిది ఏ యాక్సలరేషన్తో వెళ్తుంది. అప్పుడు ఏం రాయాలి, అప్లైడ్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది బాడీ ఇంటూ యాక్సలరేషన్ జనరేటెడ్ ఇన్ ద బాడీ. అర్థమవుతుందా లేదా? హలో, ఈ రెండు వేరు కేసెస్లో రాస్తున్నానమ్మా. కన్ఫ్యూజ్ కావద్దమ్మా, ఏదో ఒక అప్రోచ్ వెళ్ళిపోండి. ఇది కన్ఫ్యూజ్ అవుతానంటున్నారు, దీన్ని కొట్టేయండి. సో లెట్ మీ గో టు దిస్ కేస్. ఈ కేసులోనే వెళ్తున్నాను, గ్రౌండ్లోంచే వెళ్తున్నాను నేను. సో అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది బాడీ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ, మాస్ ఆఫ్ ది బాడీ ఇంటూ యాక్సలరేషన్ జనరేటెడ్ ఇన్ ద బాడీ. అయిపోయిందమ్మా. నెక్స్ట్ లెట్ మీ గో టు ద అనదర్ కేస్. ఇంకొక కేసులోకి వెళ్తున్నాను నేను. సెకండ్ బాడీ దగ్గరికి వెళ్తున్నాను. సెకండ్ బాడీ దగ్గరికి వెళ్తే లెట్ మీ గో టు ద M2 ఇలా ఉంది. యాక్సలరేషన్కి వెయిట్ ఆఫ్ ది బాడీ పనిచేస్తుంది M2G, కిందికి పనిచేస్తుంది. టెన్షన్ పైకి పనిచేస్తుంది T, బట్ సిస్టమ్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ సిస్టమ్ ఈజ్ మూవింగ్ విత్ యాక్సలరేషన్ A. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ చెప్పండి. సిస్టమ్ కిందికి వస్తుంది అంటే అర్థం ఏంటి, M2 ఈజ్ గ్రేటర్ ద T ఈజ్ ఈక్వల్ టు M2A. So that is the equation of motion for the second body. సెకండ్ బాడీకి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో ఇప్పుడు దీని పైన రెండిట్లోంచి ఏమన్నా మనం సాల్వ్ చేయగలమా? దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. రెండు ఒకసారి రాసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఈక్వేషన్ ఏం రాసినంటే T ఈజ్ ఈక్వల్ టు M1A. సో సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు -T ప్లస్ M2G ఈజ్ ఈక్వల్ టు M2A. సో విల్ యూ ప్లీజ్ కెన్ ఐ యాడ్ దిస్ టూ ఈక్వేషన్? ఈ రెండు ఈక్వేషన్లు యాడ్ చేసి పడేస్తే టీని ఎలిమినేట్ చేయొచ్చు కదా. సో ఐఎమ్ యాడింగ్ దిస్ టూ ఈక్వేషన్స్. -T ప్లస్ T క్యాన్సల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు M2G ఈజ్ ఈక్వల్ టు M1 plus M2 into A. So from this equation can I find out the acceleration of the body? M2 divided by M1 plus M2 into G. ఇది చూస్తా అంటే ఫస్ట్ ఈక్వేషన్కు T మనకు T తెలియదు కదా నాయన సబ్స్టిట్యూట్ చేయడానికి. Yes, you are saying that why should we substitute this T value in this equation 1? Yes, sure, no issue. You can substitute this one, no issue. So you can directly substitute this value. Now let me go to the for T కోసం వెళ్ళిపోతున్నాను. T is equal to M1 into A. Just now we find out the A value. So that is equal to M2 divided by M1 plus M2G. M1 plus M2G. So can I write this word T is equal to M1 M2 divided by M1 plus M2 into G. This is the tension in the strain. Again I am going to ask what is the reaction force on the pulley? What is the reaction force on the pulley? Will you please look on this one? What is the reaction? See, will you please look on? What is the reaction force on the pulley? Will you please look on this one? What is the reaction? See, will you please look on this one? What is the reaction? Will you please look on this one? What is the reaction force on the pulley? Will you please look on this one? What is the reaction? See, will you please look on?
Will you please look on this one? This is the tension in the, this is the tension is acting like this, this is the tension is acting like this. What is the resultant reaction on the pulley? Chudandi ikkada chudandi amma, two forces are acting like this, T, so again one force is acting like this, T. So what is the reaction force? Reaction force will act like this, this is the reaction force. What is the formula? Two forces are acting with 90 degrees is equal to, what is the reaction? Eric, yes, that is called R is equal to square root of 2 square plus T square plus 2 T cos 90 degrees. I am applying the parallelogram law of vector addition, that is equal to R is equal to root 2T. This is the formula for the reaction force. Are you getting or not? Hello? 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 Are you getting or not? Hello? Okay. Now రాంగ్ వచ్చా, ఏం అర్థం కాలేదా? ఓకే, నౌ లెట్ మీ గో టు ద సాల్వ్ వన్ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి దీని మీద నాకు. సో డూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో లెట్ మీ టేక్, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్, సేమ్ ఆబ్జెక్ట్, 2 kilogram ఆఫ్ ఆబ్జెక్ట్ ఈస్ దే, 1 pulley is passing. Now I am sending this 4 kilogram of object, 4 kilogram of object, this is the pulley. Now find out the all variables, అన్నీ ఫైండ్ అవుట్ చేయండి నాకు. ఫైండ్ అవుట్ చేయండి అమ్మా, ఏ వాల్యూ ఎంత, టీ వాల్యూ ఎంత, నార్మల్ రియాక్షన్, యాక్సలరేషన్ 2g బై, ఏ ఫార్ములా ఏంటి, m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఇంటూ g. సో దట్ ఈస్ ఈక్వల్ 4/6g. ఎస్, 2/3g, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడికి పోయింది? సో నౌ లెట్ మీ గో, టెన్షన్ T ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, m1 m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఇంటూ g. సో యూజ్ చేయండి, 2 ఇంటూ 4 డివైడెడ్ బై 2 ప్లస్ 4 ఇంటూ g, దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3g వచ్చేసింది. బట్ రియాక్షన్ ఫోర్స్ ఎంత? రియాక్షన్ ఫోర్స్ ఎంత అమ్మా? √2 ఇంటూ t, √2 into g, that is equal to √2 4/3 into g. This is the formula. So is there any doubt ma? Now let me go to the another type of problem. ఇంకొక type of problems ఉంది, అదొక్కటి చేద్దాం. So let me go to the case 3. ఇవన్నిట్లో మనకు నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది, మనకి ఎగ్జామ్లో ఫస్ట్ ప్రాబ్లం ఇస్తాడు అనుకుంటున్నానమ్మా. ఫస్ట్ కేసు ఉంది చూసావా, అది మాత్రం ఎగ్జామ్లో ఇస్తాడు అనుకుంటున్నాను. ప్రాబ్లం కూడా దాంట్లోనే ఇస్తాడు. సార్ ప్రాబ్లంలో దాంట్లో ఇస్తా అంటే ఇవన్నీ మాకు చెప్పి టైం వేస్ట్ చేస్తున్నావు అనుకోవచ్చు. ఎవరన్నా ఏదన్నా ఎంట్రన్స్ టెస్ట్కి వెళ్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. నౌ గో టు ద కేస్ 3. ఓకే, లెట్ మీ గో టు ద కేస్ 3. కేస్ 3 లెక్క వెళ్తున్నానమ్మా. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? అదర్వైజ్ ఐ విల్ కనెక్ట్ విత్ 2 more objects, no issue. Let me go to the case 3. చూడండి, now let me go to the inclined plane. Now I am taking the inclined plane here. Here is the mass is there, m1. Now here is the pulley is there, ikkada manaku pulley undamma. Let me take, here is the pulley is there. So through this pulley, one string is connected. Here is the one more mass is there, m2. చూడండి, as our condition we already know this one. సో నేను పర్టికులర్గా చెబితేనే అది ఫ్రిక్షన్ సర్ఫేసు, నేను పర్టికులర్గా చెప్పలేదంటే అదంతా ఫ్రిక్షనల్ లెస్ సర్ఫేస్ అనే అర్థం. సో నౌ ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ మీన్స్ ఇట్ ఈస్ ద ఫ్రిక్షనల్ లెస్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ అంతా స్మూత్ సర్ఫేస్ అనమాట. నౌ సి టు ఫ్లో దిస్ ఆబ్జెక్ట్ ఐఎమ్ టేకింగ్ m2 ఈజ్ గ్రేటర్ దాన్ m1. నౌ ద సేమ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్, వాట్ ఈస్ ద టెన్షన్ ఆఫ్ ది స్ట్రింగ్, వాట్ ఈస్ ద రియాక్షన్ ఫోర్స్ ఆన్ ద పుల్లీ మీద రియాక్షన్ ఫోర్స్ ఎంత, ఇది మనకున్నటువంటిది. సో నౌ లెట్ మీ టేక్, దిస్ ఇస్ ద యాంగిల్ ఇస్ ద టీటా తీసుకోండి. సేమ్ క్వశ్చన్ ట్రై చేయండి. నేను ఇప్పుడే వస్తాను, కొన్ని ఒక గుటిక వాటర్ వేసుకొని తాగేసి వస్తాను. ట్రై చేయండి, మీకేమేమి తెలుసో అది ట్రై చేస్తూ ఉండండి, వస్తాను.
for this case what I am taking means they may ask the question any type of problem. Are you there అన్నట్టు? హలో ఉన్నారా లేదా? ఉన్నారు కదా. they may ask any type of question ma. Now I am taking the case of m1 is greater than to m2. ఎలాగైనా తీసుకో, ఈ కేసును కూడా నేను మళ్ళీ చెప్తాను లాస్ట్లో. లెట్ మీ టేక్ దిస్ కేస్, m1 ఈజ్ గ్రేటర్ దాన్ m2. m1 అనేది కాస్త పెద్దది అనుకోండి, m2 అనేది చిన్నది అనుకోండి. సో m1 ఈజ్ గ్రేటర్ దాన్ m2 ఏమవుతుంది, m2 ఈజ్ గ్రేటర్ దాన్ m1 అయితే ఏమవుతుంది అని చెప్దాం. లెట్ మీ టేక్ దిస్ కేస్, తర్వాత దాన్ని కూడా ప్రూవ్ చేసి చెప్తాను లేండి. ఇప్పుడు చూడండి, m1 ఈజ్ గ్రేటర్ దాన్ m2 మీన్స్ దిస్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఫ్లో ఈజ్ మోర్ కంపేర్ టు ది దిస్ డైరెక్షన్ ఫోర్స్. ఈ డైరెక్షన్తో ఈ ఫ్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ద సిస్టమ్ విల్ wait. So this object will flow like this with certain acceleration. ఈ acceleration తో మూవ్ అవుతుంది అనుకోండి. the system is moving with acceleration a. The same acceleration should also provided to the m2 తో కూడా same acceleration provide చేస్తుంది because of m1 is greater value. So that is acceleration is equal to a. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే యూజింగ్ ద రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ రెజల్యూషన్ వాడుతున్నాను అనమాట. సో ద వెయిట్ ఆఫ్ ది బాడీ విల్ యాక్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్, దట్ ఈస్ ఈక్వల్ టు m1g. సో నౌ ఐఎమ్ టేకింగ్ ద నార్మల్ లైన్. సో దిస్ ఇస్ ద టీటా. ఇది ఎలా టీటా అవుతుందనేది లాస్ట్ క్లాస్ వీడియో కానీ ప్రీవియస్ వీడియో కానీ చూడండి, బాగా ఈజీగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ద m1g మీన్స్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్, దిస్ ఇస్ ద అడ్జసెంట్ సైడ్. సో దిస్ ఇస్ ద అడ్జసెంట్ సైడ్ కాబట్టి m1g కాస్ థీటా అవుతుంది. దిస్ ఇస్ ద ఆపోజిట్ సైడ్ కాబట్టి m1g sin theta అవుతుంది. సో ఇది స్ట్రింగ్ కాబట్టి ద స్ట్రింగ్ విల్ ప్రొవైడ్ ద టెన్షన్, దట్ ఈస్ ద టెన్షన్ T అనేటువంటిది ఉంటుంది. ద సేమ్ టెన్షన్ ఆల్సో విల్ ప్రొవైడ్ హియర్ ఆల్సో T. ద వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విల్ ఆల్సో ప్రొవైడెడ్ హియర్ ఆల్సో m2g. అన్ని ఫోర్సెస్ రాయడం జరిగింది. దిస్ ఇస్ ద నార్మల్ రియాక్షన్ హియర్, నార్మల్ ఫోర్స్, నార్మల్ రియాక్షన్ ఆన్ ద సర్ఫేస్ మీద జరిగేటువంటి నార్మల్ రియాక్షన్. సో నౌ ఐ am taking the any axis like this. I am taking the coordinate system. This is the x-axis, this is the y-axis. So now I am taking for first body, the coordinate system is moving, the body is moving along x direction లో మూవ్ అవుతుంది ఫస్ట్ బాడీకి. చూడండి, ఇది కోఆర్డినేట్ సిస్టమ్ ఫర్ ఫస్ట్ బాడీ మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బాడీకి మాత్రమే ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఉందమ్మా చూడండి. ఎందుకు మీరు డౌట్లు అడుగుతారు? ఒక కొత్త నాలెడ్జ్ నేర్చుకునేటప్పుడు అది సిలబస్లో ఉందా అంటారు ఏంటి? ఇప్పుడు ఒక కొత్త విద్య నేర్చుకుంటే దానివల్ల నీకు నష్టం ఏం రాదు కదా. నీకు వేరే వానికి మధ్య డిఫరెన్స్ ఏంటి? నీకు ఇది తెలుసు, వానికి అది తెలియదు అనమాట. రేపు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు చేయగలవు, అతను చేయడు, అంతే. Okay, now let me go to this one. So now as the body is not moving in the vertical direction, only body is moving in the horizontal direction. Write the equation of motion రాస్తున్నాను ఫర్ ఫస్ట్ బాడీకి రాసి చెప్పండి ఏముంటుంది. సో ద డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ లార్జ్, దట్ ఈజ్ ఈక్వల్ టు m1g sin theta minus t is equal to m1a. ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఫస్ట్ ఈక్వేషన్ మనకు వచ్చేసింది అనమాట. సో నౌ లెట్ మీ గో టు ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ది సెకండ్ బాడీకి వెళ్ళి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చెప్పండి. రైట్ ద ఈక్వేషన్ ఫర్ సెకండ్ బాడీకి చెప్పండి ఈక్వేషన్ ఆఫ్ మోషన్. చూడండి, బాడీ ఈజ్ వెరీ గుడ్ అమ్మా. సో యాజ్ ద బాడీ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్, సో t minus m2g is equal to m2a cos theta. ఎందుకు నాయన m2a సెకండ్ బాడీకి రాస్తున్నాను అన్నయ్య. ఈక్వేషన్ నెంబర్ 2, ఇది మనకు ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫస్ట్ అవర్ గోల్ ఈజ్ టు ఎలిమినేట్ ద t వాల్యూ. టీని ఎలిమినేట్ చేసేసేయండి టు ఫైండ్ అవుట్ ద a వాల్యూ. సో యాడ్ 1 + 2 సపరేట్గా అట్లా చేయొచ్చు, తప్పేం లేదు. దాన్ని నెక్స్ట్ చేసి చూపిస్తాను కూడా, నేను రెండింటిని చేసి చూపిస్తాను. సో టీ విల్ క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు m1g sin theta. అది కూడా చేయాలమ్మా మనము. m2g ఈజ్ ఈక్వల్ టు m1 + m2a.
చూడండి ఇంతేనా కదా, ఒక స్టెప్ రాశానమ్మా అంతే. ఇక్కడ ప్లస్ చేశాను, ప్లస్ చేస్తే మైనస్ టీ మైనస్ క్యాన్సిల్ అయింది. ఈ రెండు అడిషన్ కాబట్టి ఈ అడిషన్ m1g sin θ ఫస్ట్ రాశాను, ఇది ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ రాశాను, దీన్ని తీసుకొచ్చి మైనస్లో ఉంది కాబట్టి ఇక్కడ రాశాను. ఇది రెండు ప్లస్ కాబట్టి ఏ కామన్ కాబట్టి కామన్ తీసి m1 + m2 రాశాను, ఈ రెండింటిని కలిపి. ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా? కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది యాక్సలరేషన్ ఏ కాబట్టి యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు m1g sin θ మైనస్ m2g డివైడెడ్ బై m1 + m2. This is the acceleration of the system. System కు ఉన్నటువంటి యాక్సలరేషన్. వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్? స్ట్రింగ్లో టెన్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. టెన్షన్ టీ ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. యాక్సలరేషన్ ఏది ఈజీగా ఉందో చూడు. ఫస్ట్ది ఈజీగా కనిపిస్తుంది, సెకండ్ది ఈజీగా కనిపిస్తుంది. నాకు తెలిసి సెకండ్ది ఈజీగా ఉంది కదా. సెకండ్ ఈక్వేషన్ t మైనస్ m2g ఈజ్ ఈక్వల్ టు m2a ఉంది. ఇందులో ఏ నువ్వు సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ t ఈజ్ ఈక్వల్ టు ఒకసారి దీన్ని అవతలకు పంపించి సబ్స్టిట్యూట్ చేస్తాను. సో m2g ప్లస్ m2a. సో m2ను కామన్ తీసేసేయండి, m2g ప్లస్ a. ఎక్కడ ఏ ఉందో అక్కడ ఏ వాల్యూ రాసి పడేయండి అంతే, ఇంకేం లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ రండి m2 ఇంటూ ఇక్కడ ఎక్కడన్నా ఏమన్నా కామన్గా ఉందా అని చూస్తున్నా. లెట్ మీ రైట్ దిస్ వన్ m1g sin θ. ఊరక ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను అండి, ఏం కొత్తది రాయలేదు. m2g డివైడెడ్ బై m1 + m2 ఇలా వచ్చింది మనకు. సో ఇన్ దిస్ వన్ కెన్ ఐ టేక్ g ఇంకొక g ఉందా? ఇంకొక g కూడా ఉందా? యాడ్ నుంచి వస్తుంది ఇంకొక g. ఓకే, ఇక్కడ g ప్లస్ అదో రాశానులేండి. ఇదే కదా మీరు చెప్పేది, ఇదే కదా. నౌ టేక్ ద కామన్ ఎల్సీ చేయి. దేనికి ఇంకా ఎల్సీ చేస్తే ఏమొస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ ఈ g ఇక్కడ ఏమో ఎల్సీలో 1 ఉంది ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ m1 + m2 ప్లస్ m1g sin θ మైనస్ m2g డివైడెడ్ బై m1 + m2. కరెక్టే చేస్తున్నానా, రాంగ్ వెళ్తున్నాను? ఏమన్నా చూడండి ఒకసారి. కరెక్టే వెళ్తున్నాను కదా, కరెక్టే చేస్తున్నా. ఓకే, సో ఈ g దీంట్లోకి మల్టిప్లై అయింది, ఈ g ఇక్కడ కూడా మల్టిప్లై అయింది. gm2g ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు m2 బ్రాకెట్ ఇంటూ సో m1g మాత్రం మిగిలిపోయింది. తర్వాత m1g sin θ డివైడెడ్ బై m1 + m2. ఇక్కడ చూడండి ఈ రెండు టర్ముల్లో m1g కామన్గా ఉంది. m1g కామన్గా ఉంటే దాన్ని తీసుకొచ్చి బయట రాసేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు m1gలో ఫస్ట్ m1 రాసుకున్నాను, ఇక్కడ ఆల్రెడీ m2 ఉంది బయట, దాన్ని m2 రాశాను. ఇప్పుడు g రాస్తున్నాను. కామన్ తీసిన టర్మ్ వచ్చేసి m1g అమ్మ. ఇదిగో m1 ఇక్కడ రాశాను, g ఇక్కడ రాశాను, బయట ఉన్నటువంటి m2 ఇలాగే ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిపోయిన ఇక్కడ m1g బయటికి వెళ్ళిపోతే ఏముండదు, ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ m1g వెళ్ళిపోతే sin θ డివైడెడ్ బై ఏముంటుంది m1 + m2. దట్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్లో వచ్చినటువంటి టెన్షను. ఏమో అర్థమవుతుందా లేదా? హలో. సో దిస్ ఇస్ ద టెన్షన్. కానీ ఇక్కడ కొద్దిగా కాంప్లికేషన్ ఉంది. మనము ఏది నార్మల్ రియాక్షన్ కనుక్కోవాలంటే కనుక్కోవాలంటే కొద్దిగా కాంప్లికేషన్ ఉంది. ఎందుకు చూడండి, విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్. దిస్ ఈస్ ద టెన్షన్ ఈజ్ యాక్టింగ్ లైక్ దిస్. సో వన్ మోర్ టెన్షన్ ఈజ్ యాక్టింగ్ లైక్ దిస్. ఇలా టెన్షన్ మనకు యాక్ట్ అవుతుంది టీ. సో నవ్ విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్. ఇఫ్ ఇట్ ద θ, వాట్ అబౌట్ దిస్ θ? ఇది ఇస్ ద 90 - θ. అంతేనా కదమ్మా? దిస్ ఇస్ ద 90 degrees. ఇది 90 degrees ఇంక్లైన్డ్ ప్లేన్. సో ఈ టీ వాల్యూ వేసేసి నువ్వు 90 - θ వేసేస్తే నువ్వు చేయగలవు. అది కేవలం ఎగ్జామ్లో మాత్రమే చేయగలవు. ఎందుకంటే వీ డోంట్ నో ద θ వాల్యూస్ చేస్తే నువ్వు టీకి వస్తావు, టీ కనుక్కోగలవు అనమాట. యూజ్ ద సేమ్ ఫార్ములా. r is equal to square root of t square plus 2t cos 90 - θ. ఈ ఫార్ములా వాడేస్తే నీకు నార్మల్ రియాక్షన్ వస్తుంది. అంతేనా కదా? హలో ఏమ్మా, రెండు ఫోర్సులమ్మా ఇలా పనిచేస్తున్నాయి. ఈ ప్రాబ్లం
ఈ రెండు ఫోర్సులు ఇలా పనిచేస్తున్నాయి, ఈటీ. సో యాంగిల్ వచ్చేసి 90 మైనస్ టీటా. కానీ ఈ టీ కనుక్కోవడానికి మనకు కాంప్లికేషన్ ఎందుకు? వీ డోంట్ నో ద టీటా, వీ డోంట్ నో m1 m2. సో దట్స్ వై వీ నీడ్ టు యూజ్ దిస్ ఫార్ములా డైరెక్ట్లీ వైల్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడే చేయాల్సి ఉంటుంది. నౌ కెన్ యూ డూ దిస్ వన్? m2 ఈజ్ గ్రేటర్ దాన్ m1. m2 గ్రేటర్ దాన్ m1 అయినట్లయితే ఏమవుతుందని చేయగలరా? ఎవరన్నా చేస్తారా? ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను. ఆల్రెడీ చేశారంట ఒక అబ్బాయి. చేస్తారా? మీరు చేస్తారా? టెన్షన్ సేమ్ రావాలి ఎప్పటికి కూడా. అది వెరీ గుడ్. ఎందుకయ్యా అంటే ద బాడీ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్, బాడీ పైకి వెళ్ళిపోతుంది కదా. సరే అది చేద్దాం చూడండి. ఇప్పుడు అది చేసేసి ఇంక క్లాస్ క్లోజ్ చేస్తానమ్మా. నౌ డూ ద స్పీడ్గా చేసేస్తాను. Now let me do this one. This is the object, here is the m1. So string అరే ఇంకా కొంత పైకి మనకు గ్యాప్ ఉంది, అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నాను ప్లేస్. ఓకే, మనం లాస్ట్ క్లాస్ కాబట్టి క్లోజ్ చేద్దాంలేండి ఇక్కడ నుంచి. ఓకే, why should we use? We need to use the proper. ఓకే, డన్. సేమ్ ప్రాబ్లం అమ్మా. అడుగుతారనే ఉద్దేశంతో చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. మనకి అడుగుతారేమో అనే భయంతో చెప్తున్నాను అంతే. లైక్ దిస్. సో పుల్లీ ఈజ్ హియర్. సో నౌ హియర్ ఈజ్ ద m1, హియర్ ఈజ్ ద m2 ఇక్కడ ఉంది. సో m2, ద బస్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ బికాస్ ఆఫ్ m2 ఈజ్ గ్రేటర్ దాన్ m1. m2 అనేది m1 కంటే ఎక్కువ. సో ద సేమ్ చూడండి, సిస్టమ్ ఈజ్ మూవింగ్ లైక్ దిస్ డైరెక్షన్. సో ద సేమ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు m1g sin theta. So the tension is equal to T. So the downward force is equal to m1g cos theta. So the weight is acting like this direction, that is equal to m1g. The angle is equal to theta. Here is the angle is equal to theta. Use the free body, use the equation of motion first system. First body ki rayandi equation of motion. Equation of motion for first body. చెప్పండి అమ్మా, ఏమున్నారా లేదా? ఇంతకు టైం అయిపోయిందని లాగౌట్ అయ్యారు అప్పుడే. సో బాడీ పైకి వెళ్తుంది. బాడీ టీ మైనస్ m1g sin theta ఈజ్ ఈక్వల్ టు m1a ఈక్వేషన్ 1. సో యూజ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ సెకండ్ బాడీ. సెకండ్ బాడీకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చెప్పండి అమ్మా. సో m2g మైనస్ t, ఇక్కడ m2. ఓకే, అర్థం ఏం కాదులే. m2a. ఓకే, డన్. ఇప్పుడైనా చేయండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 1 + 2 చేయి. 1 + 2 చేసేస్తే డూ 1 + 2. చూడండి, ఈ ప్లస్ టీ ఈ మైనస్ టీ క్యాన్సిల్ అయిపోయింది. సో m2g మైనస్ m1g sin theta ఈజ్ ఈక్వల్ టు m1 + m2 ఇంటూ a. దెన్ a ఈజ్ ఈక్వల్ టు m2g మైనస్ m1g sin theta డివైడెడ్ బై m1 + m2. అంతేనా కదా? హలో. సో దిస్ ఈజ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్. ఇదే వచ్చిందా నాయన? ఇదేనా నాయన నీకు వచ్చింది? చేసావు కదా ఇందాక ఒక అబ్బాయి. సో నవ్ లెట్ మీ గో టు ద టెన్షన్. టెన్షన్ కోసం వెళ్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ ఈజీగా ఉంది. సో సెకండ్ ఈక్వేషన్ ఏందయ్యా అంటే m2g మైనస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు m2a. సో జస్ట్ ప్రీవియస్ కేస్ లాగే నేనేం చేస్తున్నానంటే t ఈజ్ ఈక్వల్ టు m2g మైనస్ m2a ఇలా వచ్చింది. ఈ టీని యువతలకు ధర్మేశాను, దీన్ని యువతలకు ధర్మేశాను. సో ఇది యువతలకు వెళ్ళినప్పుడు టీ అయింది, యువతలకు వచ్చేటప్పుడు ఇది నెగిటివ్ అయింది. సో అర్థమవుతుందా లేదా నేనేం చేశాను? హలో. ఓకే, డన్. సో నౌ సబ్స్టిట్యూట్ ద ఏ వాల్యూ. m2 కామన్ ది ఫస్ట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు m2 కామన్ తీసేస్తే g మైనస్ a వచ్చేసింది. సో సబ్స్టిట్యూట్ ద ఏ వాల్యూ. ఏ వాల్యూ ఎంత చెప్పండి నాకు? m2 ఇంటూ g మైనస్ ఏ వాల్యూ చెప్పండి అమ్మా. ఏ వాల్యూ ఎంత? m2g మైనస్ m1g sin theta. m2g మైనస్ m1 ప్లస్
m1 ప్లస్ m2 ఎల్సీ చేయండి, ఇంకా ఎల్సీ చేయండి, ఎల్సీ చేసేసేయండి. సో m2 ఇంటూ ఈ ఎల్సీ ఇక్కడికి వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ m1 ప్లస్ m2 మైనస్ m2g, ఈ మైనస్ లోపలికి వెళ్ళి ప్లస్ అయింది, ఇది ప్లస్ m1g సైన్ తీటా, m1g సైన్ తీటా డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో చూద్దాం. సో gm1 m2 gm2 ఉంది, gm2 ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు m2, ఒక్క స్టెప్ రాద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు m1g ప్లస్ m1g సైన్ తీటా. నువ్వు ఒక స్టెప్ ముందుగా వెళ్తున్నావు, నో ఇష్యూ. సో కరెక్ట్గానే చేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ చేస్తున్నాను. m1g కామన్ తీసి బయట పడేసేయి, కామన్ తీసేయి. సో m1 కామన్ తీసేస్తే, సో m1g కామన్ తీస్తే m1 m2g 1 ప్లస్ g సైన్ తీటా డివైడెడ్ బై ఏం రాసుకోవచ్చు, m1 ప్లస్ m2. అరే జీ రాదు కదా, సరే ఓకే, ఒక్కసారి రాస్తానమ్మా దీన్ని సపరేట్గా. m1 m2g 1 ప్లస్ సైన్ తీటా డివైడెడ్ బై m1 ప్లస్ m2. మైనస్ యాడమ్మా, యాడ మైనస్, ఎక్కడ మైనస్ చూడండి, ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ లోపలికి వెళ్ళింది, ఈ మైనస్ ఇక్కడ మైనస్ను ప్లస్ చేసింది. హలో, ఇక్కడ ఈ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అయింది, మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయింది, అదే రాశాను. ఇదిగో ఇక్కడ మైనస్, ఇదిగో ప్లస్. ఓకే, ఇప్పుడు ఒకసారి అన్నీ చెక్ చేద్దాం. ఇంతకుముందు వచ్చినవి ఇక్కడ ఒకసారి ప్యారలల్గా చెక్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పండి ఏమేమి వచ్చినాయి, ఇంతకుముందు వచ్చినవి ఇక్కడ రాసుకుంటూ వెళ్తాను. చెప్పండి ఇంతకుముందు ఏమేమి వచ్చాయి పక్కన, ఇప్పుడు వచ్చినవి రాయండి, చెప్పండి నాకు ఫస్ట్. ఇప్పుడు వచ్చిన దాంట్లో యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఉందమ్మా, యాక్సలరేషన్ g ఇంటూ m2 మైనస్ m1, లేదా m2g మైనస్ m1g సైన్ తీటా రాసుకుందాం, లేదా g పక్కన తీసేయమంటావా నువ్వు? సరే g పక్కన తీసానులేండి. సో g కామన్ తీసి m2 మైనస్ m1 సైన్ తీటా డివైడెడ్ బై m1 ప్లస్ m2. t ఈజ్ ఈక్వల్ టు ఇదిగో పైన ఉంది m1 m2g ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇదేంది, ఇది m2 ఈజ్ గ్రేటర్ దాన్ m1కి. సో m1 ఈజ్ గ్రేటర్ దాన్ m2కి ఏమొచ్చిందో చెప్పండి. m1 ఈజ్ గ్రేటర్ దాన్ m2కి ఏ వాల్యూ చెప్పండి, ఏ వాల్యూ అమ్మా, ఇది ఏ వాల్యూ తప్పు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఏ వాల్యూ చూస్తా చూడు, ఇక్కడ ఏ వాల్యూ లేదా చూడు, ఏ వాల్యూ తేడా ఉంది చూడు, ఇక్కడ g ఇంటూ m1 సైన్ తీటా మైనస్ g ఉంది, ఇక్కడ m1 సైన్ తీటా మైనస్ m2 ఉంది, డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఉంది ఇక్కడ. సో అదే నేను ఇక్కడ రాస్తున్నాను. చెప్పండి అమ్మా, ఎవరో ఒకరు నాకు చెప్పండి, ఇవి చాలా ఇంపార్టెంట్. సో g ఇంటూ m1 మైనస్ m2 m2 బై m1 ప్లస్ m2. కానీ టెన్షన్ ఒకటే వచ్చి ఉంటుంది నాకు తెలిసి, టెన్షన్ ఒకటేనా, m1 m2 g ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఓకే, ఎస్ చూడండి ఇక్కడ చూడండి, m1 ఎక్కువ కాబట్టి చూడండి m1 సైన్ తీటా. సో దిస్ ఈజ్ వీ షుడ్ నాట్ రిమెంబర్ మా, ఖచ్చితంగా మనం డిరైవ్ చేసుకోవాల్సిందే. సో షల్ ఐ స్టాప్ హియర్, ఇది ఇక్కడ వరకు చాలమ్మా. అట్వుడ్ మిషన్ ఏది కామన్ తీయచ్చు చెప్పండి. అబ్బాయి చెప్పింది కూడా కరెక్ట్గానే ఉందమ్మా, అబ్బాయి చెప్పింది కూడా కరెక్టే. సో ఐఎమ్ స్టాపింగ్ హియర్ మా, యూ కెన్ లీవ్ నౌ. సో నెగిటివ్ సైన్ ఆఫ్
ఓకే, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. అబ్బాయి ఏం చెప్తున్నాడయ్యా అంటే m2 మైనస్ కామన్ తీసేసి m2 మైనస్ g ఇంటూ m2 మైనస్ m1 సైన్ తీటా డివైడెడ్ బై m1 ప్లస్ m2. చూడండి పైన ఉన్నదే చూడండి విత్ నెగిటివ్ సైన్లో, చూడండి సేమ్ అదే వస్తుంది చూడండి విత్ నెగిటివ్ సైన్. ఇప్పుడు బై హార్ట్ చేయొచ్చు కదా ఈజీగా. ఏం లేదమ్మా, m2 ఎక్కువ ఉన్నట్లయితే జస్ట్ m2తో ఈక్వేషన్ రాయి, ఒకవేళ m1 ఎక్కువ ఉన్నట్టయితే సేమ్ ఈక్వేషన్ నెగిటివ్ సైన్ పెట్టి రాయి అంతే. ఓకే డన్, ఓకే డన్, ఓకే డన్. ఐ విల్ స్టాప్ హియర్ అమ్మా. ఎవరికైనా డౌట్లు ఉంటే మాత్రం ఉండొచ్చు. అటెండెన్స్ నేను లింక్ పెడతాలేండి, నా అటెండెన్స్ దానివల్ల నేను ఏదో ఒక లింక్ పెడతాలేండి. ఓకే అమ్మా, ఐ విల్ స్టాప్ హియర్. సో మనకు పుల్లీస్ దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీరు సార్ ఏదన్నా ఇచ్చింది వాటిల్లో చేయండి అమ్మా. అటెండెన్స్కి లింక్ పెడతాను నేను ఇప్పుడే. నెక్స్ట్ ఓకే డన్, థ్యాంక్ యూ అమ్మా. మీరు లీవ్ కావచ్చు, ఎంతవరకు వచ్చిందో ఏమో ఇది.